హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా బోటి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బోటి కూరని ఈ విధంగా ప్రిపేర్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంతే టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ఒక 1/2 kg పాటు బోటి అయితే తీసుకున్నానండి. ఈ బోటిన బాగా నీట్గా నీసువాసన పోయేంత వరకు కూడా శుభ్రంగా వాష్ అయితే చేసుకుని తీసి పక్కన ఉంచుకున్నానండి. ఈ బోటిని క్లీన్ చేయడమే కాస్త టైం పడుతుందండి, అయినా కూడా నీట్గా వాష్ అయితే చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బౌల్లోకి తగినంత వాటర్ అయితే వేసుకుని వాటర్ అనేది బాగా మరగనివ్వండి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటి అంతా కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఈ విధంగా మరిగిన తర్వాత బాగా ఉడకాలండి. చూసారు కదండి, ఈ బోటి అనేది ఈ విధంగా బాగా ఉడికేటప్పటికి ఈ వాటర్ అంతా కూడా ఉంపేసి పక్కన ఉంచండి. ఈ విధంగా ఉడకడం వల్ల ఏమైనా డస్ట్ నీసు వాసన ఉన్నా కూడా పోతుందండి. ఇప్పుడు ఉంచి పక్కన పెట్టుకున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఒక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. మీడియం సైజు టమాటాలు కూడా ఒక 2 టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని అయితే పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఒక 4 పట్ట, 4 మొగ్గ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు కూడా తొక్కు తీసి పెట్టుకున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ పాటు మిరియాల పౌడర్, ఒక చిన్న అల్లం ముక్కలు అయితే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి. మిక్సీ జార్లోకి అయితే తీసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే అండి, చిన్న ముక్కలు అయితే ఒక ఆనియన్, పెద్దదైతే ఒక సగం అయితే వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకొని తీసుకోండి. ఇవన్నీ కూడా బాగా లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పటికి ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఆనియన్ అనేది బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బోటి అంతా కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్ బోటి ఇవి రెండు కూడా అండి బాగా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో అయినా పెట్టుకొని బాగా ఫ్రై చేయాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో అడుగు అనేది అంటుకోకుండా ఫ్రై అయితే చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు ధనియాల పౌడర్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పాటు గరం మసాలా కూడా వేసుకుని ఈ కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయి బోటి అనేది చూసారు కదండి ఈ విధంగా బాగా బాయిల్ అయిపోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పాటు సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది కాస్త చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఈ బోటి అనేది బాయిల్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. అప్పుడే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేయండి. టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేదంతా కూడా బాగా సపరేట్ అయ్యేంత వరకు కూడా అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అయితే బాగా బాయిల్ చేయండి. చూసారు కదండి, బోటి టమాటా అనేది బాగా ఈ విధంగా బాగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. వాటర్ అనేది వేసుకుని బాగా ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందో చూసుకుని ఉప్పు కారం అనేది ఏమైనా తక్కువైతే ఉప్పు కారం కూడా వేసేసుకుని బాగా కలుపుకొని ఉడికించండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు మరీ ఉడికించండి. ఈ కర్రీ అనేది బాగా చిక్కటి కండెన్స్కి వచ్చేంత వరకు కూడా చూసారు కదండి ఈ విధంగా ఈ బోటి కూర అనేది బాగా చిక్కటి కండెన్స్కి వచ్చి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు కూడా బాగా ఉడికించాలండి. ఇలా ఉడికిస్తేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది సంగట్లకైనా, రైస్లకైనా, చపాతీలకైనా, రోటీలకైనా, దేంట్లకైనా అండి కర్రీ అనేది కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా జల్లుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.